మొత్తానికి నాకు ఈ రిటర్న్ ట్రిప్ లో వచ్చిన అమౌంట్. నమస్తే అన్న, ముందు ట్రిప్ కాటాదానిలో బండి అన్లోడ్ అయిపోయాక రిటర్న్ లోడ్ దొరికింది మళ్ళీ నెల్లూరుకి. ఈ లోడ్ ఎక్కడి నుండి అంటే జడ్చర్ల నుండి భయ్య. కాటాదాని నుండి జడ్చర్ల ఏం లేదన్నా 80-90 కిలోమీటర్లు వస్తుంది. ఈ 80-90 కిలోమీటర్లు ఎంతగా జడ్చర్ల సుప్రీం పైప్ కంపెనీ దగ్గర పెట్టుకున్నాను బండి. అక్కడ నుండే మనకి లోడింగ్ నెల్లూరు. ఏం లేదన్నా కూడా ఈ కంపెనీకి ఒక 5-6 సార్లు పైన వచ్చి మధ్యాహ్నం 12 గంటలకల్లా బండి లోపల పెడితే మొత్తం లోడ్ అయి పేపర్లు వచ్చేటప్పటికి నైట్ 12 అయిపోయింది. సార్ లేట్ అవుతుంటది ఈ కంపెనీకి వస్తే, కాకుండా ఈ ట్రిప్ లో మరీ ఎక్కువ లేట్ అయిపోయింది భయ్య. కొద్దిగా ఆర్డర్ అనేది ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఎలానో బండి జడ్చర్లలో లోడ్ అయింది కదా. నాకు కర్నూలు, నంద్యాల, మైదుకూరు నుండి లెఫ్ట్ కి వెళ్ళిపోతే బద్వేలు, నెల్లూరు సైడ్ వచ్చేవచ్చు. నాకు ఇలా అయితే దగ్గర. మళ్ళీ చుట్టు తిరిగి పిడుగురాళ్ళ, మిర్యాలగూడ మీద వెళ్తే నాకు లాంగ్ ఎక్కువ పడిపోతుంది. సో అందుకని ఈ రూట్ నుండి వస్తుంది. ముందు ట్రిప్ నెల్లూరు నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించాను. సో మళ్ళీ రిటర్న్ లో వెళ్తున్నాను. ఇక్కడ 4000 డీజిల్ పట్టుకుంటున్నా, ఎందుకంటే ఓవర్ లోడ్ ఉంది భయ్య. ఆయిల్ కాస్త ఎక్కువ అయితే ఓవర్ లోడ్ కాస్త ఉన్నదని ప్రతి టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టించుకుంటున్నారు. 3 టోల్ గేట్ల దగ్గర కట్టాను. ఒక దగ్గర 145, ఒక దగ్గర 215, ఒక దగ్గర 160 రూపాయలు. మొత్తానికి మైదుకూరు జంక్షన్ నుండి నెల్లూరు వెళ్ళే రూట్ సైడ్ తిరిగా కాస్త ముందుకెళ్ళాక బండి పక్కన ఆపి చెక్ చేసుకుంటున్నా భయ్య. తాళ్ళు ఏమైనా లూజ్ అయినాయా, జారినాయా ఏంటనేది. నాకు ఒకసారి లాస్ట్ ట్రిప్ అలానే పైన కట్టిన కర్ర అనేది, ఒక కర్ర అనేది ఇరిగిపోయింది. దానివల్ల పైపులు జారిపోయినాయి. సో అందుకే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి లోడ్ అనేది ఎలా ఉందో ఏంటనేది. టైర్లు కూడా అలా చెక్ చేసుకుని ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. ఏం లేదన్నా ఇక్కడ నుండి ఇంకొక 170 కిలోమీటర్లు ఉంది. సో మొత్తానికి నాకు ఈ రిటర్న్ ట్రిప్ లో వచ్చిన అమౌంట్ 6వ తారీఖు ట్రిప్ స్టార్ట్ అయ్యాను కదా. సో నాకు అదే రోజు మార్నింగ్ వేరే లోడ్ అన్లోడ్ అయిపోయాక ఈ లోడ్కి వచ్చి లోడ్ చేయించి ఇందులో నాకు కమిషన్ వచ్చేసి 1800, 200 బేట, 150 అనేది డైలీ శాలరీలో యాడ్ అవుద్ది. సో మొత్తం టోటల్ 2150 రూపాయలు. ఇది నేను 6వ తారీఖున స్టార్ట్ అయిన ట్రిప్ 7వ తారీఖు అది ఈవినింగ్ అవ్వచ్చు, మార్నింగ్ అవ్వచ్చు. ఆ రోజు కల్లా అన్లోడ్ అయిపోతే సో దానికి వచ్చిన అదే. కానీ 7వ తారీఖు బండి అన్లోడ్ అవ్వకపోయింది అనుకో, నాకు ఒక రోజు పెరిగిపోతుంది. 2 రోజులు వచ్చేసి 3 రోజులు అయిపోతుంది. మొత్తానికి ఈ 2 ట్రిప్లు కలిపేస్తాను. 5వ తారీఖు స్టార్ట్ అయిన ట్రిప్ అంటే నెల్లూరు నుండి హైదరాబాద్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి హైదరాబాద్ నుండి మళ్ళీ నెల్లూరు వెళ్ళి అన్లోడ్ అయ్యేటప్పటికి 7వ తారీఖు అయింది. మొత్తం 3 రోజులు పట్టింది ఈ ట్రిప్ కి. ఈ 3 రోజుల్లో 4500 రూపాయలు మనకు వచ్చింది.